శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజాన మహారాజ్ కీ జయ. యస్య వో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానంద లహరి 18 శ్లోకాలు చెప్పుకున్నాము. రోజు ఒక శ్లోకం చొప్పున నిన్నటికి 18 శ్లోకాలు అయినాయి. ఈరోజు 19వ. భక్తుడిగా మారటానికి వివిధ మార్గాల్ని సూచిస్తూ చెప్పబడేటువంటి శ్లోకాలు. దురాశా భూయిష్టే దురధిపగృహద్వారఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థ ఖలు వయం. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. దురాశా భూయిష్టే నా సంసార జీవితంలో నా అవసరాల్ని తీర్చుకోవడం కోసము ధర్మ మార్గాన్ని పక్కన పెట్టి త్వరగా సంపాదించాలి, ఎక్కువ సంపాదించాలి, సుఖకరంగా ఉండాలనేటువంటి ఆలోచనలతో ఆశలు ఎక్కువైపోయి సన్మార్గాన్ని తప్పి అక్రమంగా, అన్యాయంగా, మోసాలతోనూ అసత్యాలతోనూ ఎక్కువ సంపాదించాలనేటువంటి ఆశ కొద్దీ దురధిప గృహద్వార ఘటకే ధనవంతులు తమ చెడు ప్రవర్తన వల్ల సమాజాన్ని దోచుకుని ధనవంతులుగా ప్రకాశిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఇంటి ద్వారం వద్ద పడిగాపులు కాస్తున్న వాళ్ళు అనుగ్రహిస్తారేమో అనేటువంటిది. వాళ్ళు నాకు ఏదైనా సాయం చేస్తారేమో నా అవసరాలు పూర్తి అవ్వటానికి అనేటువంటి ఒక ఆలోచనతో దుర్మార్గుల ఇంటి గుమ్మాల ముందు కాపలా కాస్తున్నాను నేను. దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే. బహుదుఃఖజనకమైనటువంటి సంసారం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు కొత్త సమస్యల వలయంలో చిక్కుకుంటూనే ఉన్నాను నేను. ప్రయత్నపూర్వకంగా ఒక సమస్యని పరిష్కరించి అమ్మయ్య అనుకునే లోపల ఇంకో 2 సమస్యలు రానే వచ్చాయి. ఇలా ఎదురవుతున్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, వయసు అయిపోయింది, ముసలితనం రానే వచ్చింది. పోనీ సమస్యలు పూర్తయినాయా, తీరినాయా? లేదు, అప్పుడు కొత్త సమస్యలు. అప్పటిదాకా బయట ఉన్న ఈ సమస్యలు, ఆ బయట సమస్యలు పరిష్కరించి ఇప్పుడు లోపలే శరీరం శిథిలమైపోయింది. వేళకి తినక, వేళకి నిద్రపోక, తినాల్సిన పదార్థాలు తినకూడని పదార్థాలు తినడం వల్ల శరీరం లోపల డొల్లైపోయింది. అది నువ్వు తెలుసుకోలే. ఈ 40-50 సంవత్సరాల సంసార జీవితంలో భార్యా పిల్లల్ని పోషించేటువంటి ఒక సుదీర్ఘ ప్రయత్నంలో ధర్మ మార్గాన్ని తప్పి కాలానుగుణంగా నువ్వు చేయవలసినటువంటి కర్మలు చెయ్యక, భగవదారాధన పట్ల ఆసక్తి చూపక, కేవలం డబ్బు సంపాదిస్తే అన్ని సుఖాలు ఉంటాయి అనేటువంటి ఒక భ్రాంతిలో పడి ఆ సంపాదన మార్గంలో డబ్బు వెనకాల పరిగెత్తావు నువ్వు. దాంతో అది అందిందా లేదా తెలియదు. నీ 50 ఏళ్ళ ప్రయత్నంలో అందినట్టే అంది, మళ్ళీ మాయమవుతూనే ఉంటుంది. అది మహామాయ. అది
ఆ 40-50 ఏళ్ళ ప్రయత్నంలో నీ శరీరాన్ని నువ్వు గమనించుకోలేదు. తినకూడని పదార్థాలు తినకూడని సమయాల్లో తింటే రోగగ్రస్తుడు అవుతాడు. తినకూడని పదార్థాలు ఏమిటి? స్నానం చేయకుండా చేసిన వంటలు తినకూడదు. బయట హోటళ్లలో అక్కడ ఇక్కడ తినేవన్నీ స్నానం చేసి మడిగట్టుకుని చేయరు కదా వంటలు. వాడు ఎన్నాళ్ళైందో స్నానం చేసేవాడు. స్నానం చేయకుండా వంట చేస్తే అది అపవిత్రం. అది రెండవది, ఆ వండినటువంటి వాళ్ళు కుసంస్కారాలు. వీళ్ళు బాధ్యత ఉండదు వాళ్ళకి సమాజం పట్ల. వాడి రూపాయి వాడు సంపాదించి ఎట్లయినా ఎంతైనా ఏదైనా అమ్మేసి డబ్బు సంపాదించే ఆలోచన ఉంటాడు. వాడికి సంస్కారం అంతా ఉండదు. స్నానం పడంతా ఏముండదు, శుభ్రాలు ఉండవు. వాడు చేసినటువంటి ఆ వంటలు తినటం వల్ల వాడు మాట్లాడే భాష, భావము అవి కూడా వాడు వండిన అన్నంలోకి ప్రవేశిస్తాయి. అందుకనే వంట చేసేటప్పుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ వంట చేయాలి. మడి అంటే అదే, పవిత్ర భావంతో వంట చేయాలి. భగవన్నామ సంకీర్తన చేస్తూ వంట చేస్తే ఆ భావం అంతా కూడా ఆ వండిన అన్నం గ్రహిస్తుంది. అది ఏ పదార్థమైనా సరే అది తిన్నటువంటి వాళ్ళ యొక్క చిత్తము శమిస్తుంది. మడిగట్టుకుని భగవన్నామ సంకీర్తన చేస్తూ వండినటువంటి వంటలు తినటం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. వాత పిత్త కఫాదులు బ్యాలెన్స్గా ఉంటాయి. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, నూరేళ్లు చక్కగా ఉంటాడు. ఎక్కువ ఆవేశం రాదు వాడికి. ఎక్కువ ఆవేశం, కోపం వచ్చేవాడికే రోగాలు ఎక్కువ వస్తాయి. రక్తం యొక్క స్థాయి మాటికి పెరిగి డౌన్ అయ్యి బీపీ, ఆ రక్తానికి తను ఏం చేయాలో తనకే తెలియక మిగతా భాగాలన్నీ పాడు చేస్తుంది. రక్తం, శరీరంలో రక్తం అందని భాగం పాడైపోతుంది. ఆ రక్తంలో తగినంత ఆక్సిజన్ కూడా ఉంటుంది, అది కూడా సరిగ్గా అందదు మిగతా భాగాలకి, శరీరానికి. నీకు తెలియకుండానే శరీరం లోపల డొల్లైపోతూ ఉంటుంది. ఇది ఎవరు పడితే వాళ్ళు వండిన వంటలు తినకూడదు. ఊరోజులు వచ్చేవా, వేరే మార్గం లేదా, అది ఆపద్ధర్మం. నువ్వు ఊర్లో ఉండి, ఇంట్లో ఉండి బయట తినకూడదు. ఇక రెండవది, ఎక్కువ స్పైసీ ఫుడ్, మసాలాలు తినకూడదు. మెల్లిగా శరీరాన్ని గాయపరుస్తుంది. అది ఇంటెస్టైన్లన్నీ దెబ్బతినిపోతాయి మసాలాలు ఎక్కువ తింటే. ఇప్పుడు బాగానే ఉంటుంది, నోటికి హితవుగానే ఉంటుంది. తర్వాత వస్తుంది మూలసంఖ్య రోగం వస్తుంది, పైల్స్ పాడైపోతాయి ఇంటెస్టైన్స్ అని కూడా. ఎక్కువ స్పైసెస్ తినకూడదు. ఎంత అవసరమో అంతే, అవి ఆరోగ్యమే, ఎక్కువ తినకూడదు అవి. మూడవది, ఇతరుల అన్నం తినకూడదు, పరాన్నం. ఇతరుల కష్టార్జితము. ఎవడో పెళ్లి చేస్తున్నాడు, ఇవాళ పోయి అక్కడ తినే కన్నా ఈ పెళ్లిలో భోజనం చేస్తే చాలుకుని వెళ్ళి లోపలికి కూర్చొని ఆ పంక్తిలో కూర్చొని తిన్నాం అనుకో, నీకు పిలిచారా వాళ్ళు? పిలవలేదు కదా, వెళ్ళావు కదా. ఎవరిదో అన్నం తినేస్తున్నావు, నువ్వు రుణపడిపోతావు. ఇంకొకటి కష్టార్జితం తినకూడదు, పరాన్నము తినకూడదు. తినకూడని పదార్థాలు తినకూడదు, అశుచికరమైనటువంటివి. స్నానం చేయకుండా చేసినటువంటి పదార్థాలు తినకూడదు. నాలుగవది, వేళ కాని వేళలు తినకూడదు. బ్రహ్మముహూర్తం 3:30, 3:40, 4 నుంచి మొదలయ్యి 5 దాకా ఉంటుంది. 5:05 దాకా ఋతువులు అనుసరించి 10 నిమిషాలు అటు మారుతూ ఉంటుంది. అది బ్రహ్మముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ సమయంలో తినకూడదు ఏమి. ఆ సమయంలో తింటే ఆ తిన్న అన్న సారం ఏదైతే ఉందో, ఒకటి నిన్ను రోగిగా మారుస్తుంది, 2 ఆ అన్నసారము నీలో ఏర్పడే వీర్యాన్ని బలహీనపరుస్తుంది. క్రూరమైన స్వభావాలు కలిగే సంతానం కలుగుతారు. నీకు కలిగే కుమారుడు నువ్వు తినే అన్నంలోంచే పుడుతున్నాడు కదా.
బ్రహ్మముహూర్తంలో తినకూడదు. అలాగే సాయం సంధ్య సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఒక 2 గంటల పాటు ఆహారం తీసుకోకూడదు. ఏమి సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత 3 ముహూర్తాల చొప్పున శరీరంలోకి ఆహారం వెళ్ళకూడదు. అది విషతుల్యమవుతుంది. అది యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు పదే అదే ఆహారము ఆ సమయంలో తింటుంటే మెల్లిగా వాళ్ళలో ఏర్పడే ధాతువులు, వీర్యము ఇవన్నీ కూడా కలుషితమైపోయి క్రూర స్వభావమైనటువంటి సంతానం కలిగే ఆస్కారం ఉంటుంది. రాక్షసులు పుడతారు. కూరలు, మూడోకలు, కొమ్ములు కనపడవంతే, లోపల ఉంటాయి అన్నీ కూడా. వాళ్ళకి సమాజాన్ని నానా చిన్నాభిన్నం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు పుడతారు. వాడు చేసే పాపాలన్నీ నీ అకౌంట్లో ఏరుతాయి. ఎందుకంటే నీ కర్మనే అది. అందుకని భోజనం ఎప్పుడు చెయ్యాలి? నీ కష్టార్జితమే తినాలి. ఇతరుల కష్టార్జితం తింటే రుణపడిపోతావు నువ్వు. గుర్తుపెట్టుకోవాలి. ఎవరిది పడితే వాళ్ళు తినకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వండినటువంటి పదార్థాలు తినటం వల్ల నీ శరీరం పాడవుతుంది. నీ మనస్సు ధ్యానం మీద లగ్నం కాదు. ట్రై చేసి చూసుకుని చూడు. గుళ్ళోకి వచ్చి జపం చేయి. మనస్సు ఎక్కడుందో చూసుకో. నువ్వే మౌనంగా చక్కగా కూర్చుని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు నిన్ను నువ్వు గమనించు. లోపల నీ బుద్ధి వేరే ఉంది. అక్కడ నేను అని జీవుడు వేరే ఉన్నాడు. వాడు గమనిస్తూ ఉంటాడు నీ మనస్సుని, నీ బుద్ధిని గమనిస్తాడు. నిజంగానే నీ మనసు పరమాత్మ యందు లగ్నమైనదా లేదా నీకే తెలుసు. చూసేవారికి ఉంది ధ్యానం చేస్తున్నా అనిపిస్తుంది. నిలవదు. నువ్వు తినే అన్నం కూర్చొనిస్తుంది. అది శరీరం మాత్రమే కూర్చుంది. మిగతా ఇంద్రియాలన్నీ సంచారం చేస్తున్నాయి. అన్నంలోని రహస్యాలు. ఏది పడితే తింటున్నావు, ఎక్కడ పడితే అక్కడ తింటున్నావు, ఎవరు పడితే వాళ్ళు తింటున్నావు. దాంతో నీకు కోపము, ఆవేశము, ఈర్ష్య, అసూయ, తామస గుణము, సహించలేకపోవటము, ఇతరుల పట్ల ఆదరణ లేకపోవటం, ఎన్ని దుర్గుణాలు వచ్చేస్తాయో ఒకటి 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 అన్నీ కూడా. అందుకనే భారతీయ సాంప్రదాయాల్లో భోజనం దగ్గర ఎన్ని నియమాలు విధించారో. మడి, ఆచారము, పంక్తి భోజనము, భోజన సమయాలు, అతిథికి పెట్టకుండా తినకూడదు. తినవలసిన పదార్థాలు 4 రకాల పదార్థాలకి తక్కువ ఉండకూడదు. భోజనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి తినేద్దాం అనుకోకూడదు. అది దోషం. అది జంతువు లక్షణం. అది పచ్చడి, కూర, పప్పు, నెయ్యి, పులుసు, చారు, పెరుగు అన్నీ తప్పనిసరిగా ఉండాలి భోజనంలో. బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తున్నారు కదా. 4-5 రకాల పదార్థాలు తినడం వల్ల అవన్నీ నాడుడికి అవసరమైన శక్తిని అందిస్తాయి. భోజనం చేయవలసిన సమయము, చేయవలసిన భోజనము 2 చాలా అవసరం. నీకు ధర్మాచరణకి కావలసిన ఆలోచనలు, భావాలన్నీ కూడా ఈ అన్నం నుంచే వస్తున్నాయి. నువ్వు ధర్మాన్ని ఆచరించాలా లేదా సుఖంగా ఉండాలంటే ఎలాగైనా బతికేస్తాననుకుంటున్నావా? ఆ రెండిటికి ఆలోచనలు రావడానికి కారణం ఈ అన్నమే. అందుకనే అన్నం దగ్గర బోల్డ్ నియమాలు. భోజనం చేస్తున్నప్పుడు మాట్లాడకూడదు. భోజనం చేస్తున్నప్పుడు లేవకూడదు. భోజనం చేస్తున్నప్పుడు చెయ్యి నేల కానించకూడదు. భోజనం చేస్తున్నప్పుడు కాలు మీద చేయి పెట్టుకోకూడదు, పాదం మీద. చేతులు నేల కానించి నువ్వు ఒక చెయ్యి సపోర్ట్ తీసుకుని భోజనం చేస్తుంటారు, లేదా పాదం మీద పెట్టుకుని సపోర్ట్ పెట్టేస్తుంటారు. దోషం అది. నేల మీద పెట్టి తింటున్న అన్నసారం భూమి లాగేస్తుంది. ఆసనం వేసుకుని కూర్చుని భోజనం చేయాలి. ఆసనం లేకుండా కూర్చోకూడదు. నేల మీద కూర్చొని భోజనం చేయకూడదు. నీ వెన్నెముక కొన ఏదైతే ఉందో, రెక్టం, ఆసన స్థానం లాగేస్తుంది అక్కడి నుంచి శక్తి భూమి. ఎంత తిన్నా కూడా నువ్వు అలాగే ఉంటావు. బక్క పెరగలేనే ఉంటావు. 37 తింటావు. ఎక్కడికి పోతుంది? తినదంతా కూడా లాగేస్తుంది భూమి. అందుకని పీట వేసి కూర్చోవాలి. నేల కానించకూడదు. చేతులు పాదాల మీద పెట్టుకోకూడదు. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. భగవంతుడు ఎన్నో ఐశ్వర్యాలు ఇచ్చి పంపించాడు భూమి మీద నిన్ను. అవన్నీ నీ దుష్కర్మల చేత నువ్వు పోగొట్టుకుంటున్నావు. అన్నీ ఇచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న పిల్లవాడికి పాకెట్ మనీ కింద 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చారు. వాడి నిర్లక్ష్యం వల్లే బస్సు ఇట్లా పైకి కనబడి పెట్టుకుని బస్సు ఎక్కాడు. ఎవడో కొట్టేశాడు వెనకాల. ఇవ్వడే ఇచ్చారు తల్లిదండ్రి.
పార్వతి పరమేశ్వరులు ఇచ్చారు నీకు అన్ని ఐశ్వర్యాలు, నీ దుష్కర్మలో పోగొట్టుకుంటున్నావు. ఇవన్నీ కూడా ఏ ఆనందం అనుభవించరు. ధర్మాన్ని ఆచరిస్తేనే సుఖం యొక్క రుచి ఏంటో తెలుస్తుంది నీకు. భోజనంతోనే మొదలవుతాయి అన్ని ధర్మాలు కూడా. ఇంట్లో వంట చేసేటప్పుడు మడిగట్టుకుని వంట చేయాలి, స్నానం చేసి శుచిగా. తడి బట్టలతో ఏ వంట చేయకూడదు, తడి బట్టలతో ఏ కర్మ పనికిరాదు. మరీ అనుకుంటూ తడి బట్టలు చేస్తున్నారు, తప్ప దోషం అది. ఉతికిన శుభ్రవస్త్రంతో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బట్టలు వదిలేసి వీలైతే స్నానం చేసి లేదా కాలు చేతులు కట్టుకుని వేరే ఉతికిన బట్టలు కట్టుకొని భోజనం చేయాలి. ఇవన్నీ మాకు ఎక్కడ అవుతాయండి, సాధ్యం కాదు. ఉద్యోగస్తులం కదా, ఆఫీస్కి వెళ్తాం, ఇంటి దాకా వచ్చే టైం కూడా దారిలో ఎక్కడ కట్టి సరే నీ పరిస్థితి అయితే దానికి. కానీ ఎప్పటికైనా నువ్వు మారాలి. ఇవన్నీ ధర్మాలు గుర్తుంటుకుంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత నీకు అవకాశం ఉంటే ఈ ధర్మాలు ఆచరించాలి. నీకు ఉత్తమ సంతానం కలగటానికి మార్గం ఇది. ఇప్పుడు సుఖంగా ఉందని నువ్వు ఎట్లా పడితే అట్లా కంఫర్టబుల్ లివింగ్ అలవాటు పడ్డావనుకో, నీ నడి వయసు తర్వాత మొదలవుతుంది. ఇప్పుడు నాటిన ఈ దుర్మార్గపు మొక్క ఏదైతే ఉందో అప్పుడు వృక్షమయ్యి ఏడిపిస్తుంది నేను. ముళ్ళ చెట్టే. ముందు నుంచి ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఉంటే చక్కటి సంతానం. కన్ను, ముక్కు, చెవి, నాలిక, వాక్కు, బుద్ధి, తల, ముఖము, చేతులు, కాళ్ళు అన్ని సక్రమంగా ఉండాలి సంతానం. ఇవి అన్నంలోంచే వస్తాయి, భావాల్లోంచే వస్తాయి. నువ్వు ఎంత సైన్స్ చదువుకున్నా, ఏం ఇంజనీరింగ్ చేసినా ధర్మం ఇదే ఉంటుంది ఇక్కడ. నువ్వు తినే అన్నము, నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన, నువ్వు ఆచరిస్తున్న ధర్మం, ఈ మూడు కారణాలు నీ సంతానానికి రూపురేఖలు రావడానికి కారణం ఇది. మంచి చక్కటి ముక్కు, చక్కటి కళ్ళు, చక్కటి చూపు, చక్కటి మానసిక స్థితి, మంచి ధారణా శక్తి, ఎత్తు, పొడుగు, ఒడ్డు, చేతులు, కాళ్ళు అన్ని బలంగా చక్కగా ఆరోగ్యంగా చక్కగా సుందరంగా ఉండాలి. మంచి కొడుకు పుట్టాలంటే నువ్వు ఆచరించాలి ధర్మాలు. ఇప్పుడు నీ ఆచరిస్తే అప్పుడు వస్తాడు రాముడు లాంటి కుమారుడు కలుగుతాడు. రాముడు ఎంత 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 అందగాడంటే నడిచి వస్తున్నాడు ఎక్కడ తన భవనంలోంచి అడవికి వెళ్ళిపోవటానికి. దశరథుడు మౌనంగా ఉండిపోయాడు. కైకేయి చెప్పింది వెళ్ళు నువ్వు అనేసరికి సీతామ్మవారిని తీసుకుని అడవికి బయలుదేరుతూ ఉంటే పాపం అయోధ్య మొత్తం జనమంతా కూడా కన్నీళ్లు గారుస్తూ ఆ రాముడి వెంట వెళ్తూనే ఉన్నారు. అప్పుడు చూశారు రాముడిని అందరూ కూడా. రాకుమారుడు కదా, అందరికి సమానం కనపడ్డాయి. ఏమి సౌందర్యం అంటే రాముడిది. చూస్తున్నామన్న సంగతి మర్చిపోయినారు. చూస్తున్నాము అనేటువంటి ఒక ఆ స్థితిలో లేరు వాళ్ళు. యావత్తు నగరం అంతా కూడా స్తబ్దము, ఇంద్రియాలన్నీ ఆగిపోయినాయి. ఎక్కడ ఆగిపోయి? రాముడి యందు ఆగిపోయినాయి. పరమాత్మ దర్శనం అంత సుందరంగా ఉంటుంది. రాముడు లాంటి కుమారుడు పుట్టాలి, ధర్మాన్ని ఆచరించేటువంటి సత్సంతానాన్ని కనాలి. మనం మన చేతిలోనే ఉంది అది. మంచి కుమారుని కనాలి, సమాజాన్ని రక్షించేటువంటి, ఉద్ధరించేటువంటి, 10 మందికి సహాయపడేటువంటి, తప్పు చెయ్యనటువంటి మంచి జ్ఞాని, ధారణాశక్తి కలిగిన సుందర స్వరూపం కలగాలి సంతానం. అటువంటి సంతానం కలగటానికి నీ ప్రవర్తన కారణమవుతున్నది. ఆ ప్రవర్తన అన్నము ద్వారా. అందుకనే స్నానం చేసి మడిగట్టుకుని భగవన్నామ సంకీర్తన చేస్తూ వంట చేయాలి. లలితా సహస్రం చదువుతావా, విష్ణు సహస్రనామాలు చదువుతావా, శివ సహస్రనామాలా, హనుమాన్ చాలీసానా, సుందరకాండా, నీకు ఏది వచ్చో అదే పరమాత్మ నామాన్ని జపిస్తూ పైకే పారాయణ చేస్తూ నువ్వు చెప్పే ఆ శబ్ద తరంగాలన్నీ కూడా అన్నం చక్కగా గ్రహిస్తుంది. సైన్స్ నాయన, వేదం ఇది. ఈరోజు మోడర్న్ సైన్సెస్ అన్నీ కూడా ఆశ్చర్యపోతున్నాయి మన విజ్ఞానానికి. అన్నం ఏదైతే ఉందో, అన్నం అంటే తినదగిన పదార్థం ఏదైనా అన్నమే. కాయ, పండు, రొట్టె ఏదైనా అన్నమే అంటాం మనం. చక్కటి సంగీతాన్ని క్యాసెట్లుగా చేసి పొలాల్లో కట్టారు. చెట్లకి అక్కడక్కడ మ్యూజిక్ వినిపించారు. 10 రెట్లు పంట అధికంగా వచ్చింది. సంగీతానికి రెస్పాండ్ అవుతున్నది కాయ, చెట్టు, గింజ, అన్నం అంతా కూడా. ప్రకృతిని చక్కగా అధ్యయనం చేసింది వేదం. వేదం చెప్తేనే తెలుస్తాయి ఇవన్నీ కూడా మనకి. అటువంటి అద్భుతమైనటువంటి నాలెడ్జ్ హిందూ ధర్మం అనేది, సనాతన ధర్మం.
మనము ఉద్యోగాలు సంపాదించడం కోసం చదువుకుంటున్నాము. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా, ఎంబీబీఎస్ఆ, సివిల్సా? ముందే నిర్ణయించుకున్నావు. నువ్వు డబ్బు సంపాదించడం చదువుతున్నావా? జ్ఞానాని కోసం కాదా? జ్ఞానం లేని చదువు ఎందుకది? చక్కటి సంతానము, సుందరుడైన కుమారుడు, అందమైన ఆడపిల్లలు పుట్టాలి. ఆడపిల్ల అమ్మవారి ఇంట్లో చక్కగా అలంకరించాలి. ఆడపిల్లల్ని గౌరీదేవిని పూజించినట్టే పూజించాలి. ఆడపిల్లల్ని ఆడపిల్లలు కూడా చక్కగా ఉండాలి. ఏ కన్ను మెల్లకన్నో నడిముక్కో పారపళ్ళు వచ్చాయంటే కష్టం వివాహం చేయటం. నువ్వు చేసే తప్పులు నీ సంతానం మీద పడతాయి. ఎందుకంటే ధర్మాన్ని ఆచరించి తీరాలి. ఎక్కడ పడితే అక్కడ తినకు, సాధ్యమైనంత వరకు అదుపు చేసుకో. ఎవరిది పడితే వాళ్ళ తినకు, రుణపడిపోతావు. అన్న రుణం తొందరగా తీరదు. ఎప్పుడు పడితే అప్పుడు తినకు. సంధ్య వేళల్లో నువ్వు భోజనం చేసినావంటే ఆ అన్నంలోంచి ఏర్పడేటువంటి ఆ రసం ఏదైతే ఉందో రసరక్త వీర్యములుగా మారుతున్నది కదా అన్నం. ఆ వీర్యము క్రూర స్వభావం కలిగి ఉంటుంది. దుర్మార్గుడు పుడతాడు. నీ మాటే వినడాఖరికి. బాల్యంలో తెలియదు నీకు. వాడు యవ్వనవంతుడు అయినప్పుడు తల్లిదండ్రులు ఎదిరిస్తాడు, ధిక్కరిస్తాడు. నువ్వు గనక ఎక్కువ సంపాదిస్తే దిండేసిలోకి చంపేస్తాడు ఆస్తి కోసం. తల్లి తండ్రి అనే పూజనీయ భావాలు ఉండవు వారికి. ఈరోజు సమాజంలో చాలా ఇళ్లను చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు, వదిలేస్తున్నారు. తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు. దుర్మార్గులైన కొడుకులు పుడుతున్నారు. ఎందుకు? ఆలోచించి చూసుకో. ధర్మాచరణ అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది నీకు. దురిత నిలయే దుఃఖజనకే. దుఃఖాన్నే ఇస్తుంది నాకు ఈ సంసారం. సుఖాన్ని ఎక్కడ ఇస్తున్నది? సుఖం అనుభవించడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ సుఖపడే అవకాశం అనేది ఏది నాకు లభించలే. వృద్ధాప్యం వచ్చేసింది, కానీ ఎప్పుడు సుఖపడ్డాను ఏమీ లేదు. ఇప్పుడు తీరా చూస్తుంటే శరీరంలో వ్యాధులన్నీ విజృంభిస్తున్నాయి. సుఖంగా ఉండనించవు అవి. మదాయాసం కిం నవ్యపనయసి కస్యోపకృతయే. ఎందుకు నన్ను ఈ మాదిరి నువ్వు చూస్తూ ఊరుకున్నావు? బ్రహ్మదేవుడు నీ భక్తుడనా? విష్ణుమూర్తి తర్వాత శివుడి యొక్క గొప్ప భక్తుడు బ్రహ్మదేవుడు. నిరంతరం పూజ చేస్తూనే ఉంటాడు. శివారాధన వీళ్ళంతా కూడా. విష్ణుమూర్తి మొదటి భక్తుడు శివుడికి. శివారాధన చేసి శివతీర్థాన్ని పొద్దున్నే తీసుకోకుండా ఆయన ఏ పని చేయడు విష్ణుమూర్తి. ఆయన షెడ్యూల్ అది. బయట చెప్పరు వైష్ణవులు, ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్పవాడు. ఇగో కానీ సత్యం అదే. శివారాధన చెయ్యకుండా ఏ పని చేయడు విష్ణుమూర్తి. ఏది చేస్తున్నా శివుడి యొక్క నామంతోనే చేస్తాడు, ఓం అంటూ. అందుకనే విజయం అది. ఆ తర్వాత రెండవ భక్తుడు బ్రహ్మదేవుడు. నీ భక్తుడు రాసిన నా తలరాతిని చెరిపేయటం ఇష్టం లేక నువ్వు చూసి చూడనట్టు ఉన్నావా పరమాత్మ? నన్ను వదేయం ప్రీతిశ్చేత్తవ శివ కృతార్థ ఖలు వయం వయం ఖలు కృతార్థ. ఉండనిలే అంటే భక్తి ప్రధానం ఇక్కడ. ఎవరు అధిక భక్తుడో వాడి పట్ల నువ్వు ఆకర్షితులవుతున్నావు అన్న సంగతి నాకు ఇప్పుడు అర్థమైంది. నా ఆశలు నా తలరాతగా మారుతున్నాయి. నా కోరికలే కదా నా తలరాతలు. నా కోరికలు కర్మలుగా మారుతున్నాయి, కర్మలు తలరాతగా మారుతున్నాయి, తలరాత ఇంకో జన్మకి వస్తాయి. లింక్ అది. నిన్ను ఆరాధించకపోవటం వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. ఎవడు నిరంతర శివధ్యానం చేస్తున్నాడో, శివారాధన చేస్తున్నాడో, ఎవడు నిత్యము శివుడి యొక్క శిరస్సు మీద ఒక్క చెంబు నీళ్లు నమశివాయ అనుకుంటూ పోస్తున్నాడో, సమస్యలు వాడికి ఉంటాయి, ఎందుకంటే పురాకృత కర్మలు కదా. కానీ సమస్యకి వెంటనే పరిష్కారం దొరుకుతుంది వాడికి. సమస్యలు ఉంటాయి, సమస్యల్లోకే వచ్చావు నువ్వు. ఈ విశ్వం అంతా సమస్యల వలయం, ఇందులోకి వచ్చావు కదా, సమస్యలు ఎదుర్కోవాల్సిందే. కానీ నీ శివారాధన మహత్యం వల్ల నీకు సమస్య రాగానే వెంటనే పరిష్కారం కూడా కనబడుతుంది. నువ్వు శివారాధన చేయకపోతే నువ్వు వెతుకలాటగా పరిష్కారం. సమస్యతో పోరాడుతూనే ఉంటావు, ఎప్పటికో పరిష్కారం అవుతుంది, తర్వాత విషయం అది. నిత్యము శివారాధన నిష్కారణంగా చెయ్యాలి.
శివుడికి అభిషేకం చేస్తే, పూజ చేస్తే, జపం చేస్తే, అర్చన చేస్తే నాకు ఈ లాభాలు వస్తాయని అనుకుని చేయకో. నువ్వు చేస్తూ పో, వస్తాయి. నెలకు 1000 రూపాయలు బ్యాంకులో వేస్తూ పో. నీ వృద్ధాప్యంలో అది నీకు ఆసరాగా నిలుస్తుంది. అది ఎప్పుడవుతుందో ఎప్పుడొస్తుందో అని ఎప్పుడే అనుకోకో. వేస్తూ పో, చేస్తూ పో, నీ కర్మ నువ్వు చేస్తూ పో. నిత్యము శివారాధన చేస్తూ పో, నీ అకౌంట్లోకి వచ్చేస్తాయి అవన్నీ కూడా. దురాశ భూయిష్టే దురహిపగృహ ద్వారఘటకే దురంతే సంసారే. సంసారం ఎప్పుడు కూడా అన్నాడు. మంచి చెడుల సమ్మేళనంలో కొట్టుమిట్టాటం అనేటువంటిది సమస్యల వలయం. దుఃఖజనకే, దుఃఖాన్నే ఇస్తుంది. పిల్లవాడు, వాడికి ట్యూషన్ ఫీజు కట్టావు, మంచి డ్రెస్ ఇచ్చావు, పుస్తకాలు ఇచ్చావు, కాలేజీ ఫీజులు, వెళ్ళటానికి ఒక బండి ఏర్పాటు చేసావు, అన్నీ చేసావు. వాడు ఫెయిల్ అయితే నువ్వు అనుభవించే బాధ ఎట్లా అవుతుంది తెలుసా? సంవత్సరం అంతా వాడికి అన్నీ చెప్పావు, కావలసినవన్నీ ఇచ్చావు, వాడు ఫెయిల్ అయ్యాడు. దుఃఖజనకే, బాధగా లేదా? నువ్వు పొద్దున వెళ్ళావు ఆఫీస్కి, ఆఫీస్లో నీ పై ఆఫీసుల చేత నానా తిట్లు తిన్నావు, ఏం చేసావు, తెగ కష్టపడ్డావు. రాత్రికి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీ భార్య పక్కింట్లో వాళ్ళతో మీటింగ్ ముచ్చట్లు పెట్టుకుంది. కప్పుడు కాఫీ ఇచ్చే దిక్కులేదు, పిలిస్తే వస్తానండి పెట్టుకొని కావాలంటే అంటున్నారు. దుఃఖజనకే, దుఃఖం రకరకాలుగా ఉంటుంది నాయన. నీకు అప్పించిన వాడు వచ్చి నీ పీక మీద కూర్చుంటాడు, దుఃఖమే. నువ్వెవరికో ఇచ్చావు, వాడు కనపడ్డు, నీకు మొహం చాటి తిరుగుతుంటాడు, దుఃఖమే. సంసారం అంతా ఇట్లాగే ఉంటుంది, దుఃఖజనకే. దుఃఖాన్ని ఇచ్చేది సంసారం, అందులో వచ్చి బయటపడటానికి శివారాధన చెప్తున్నాడు ఇక్కడ. దురంతే దుఃఖ నిలయే దుఃఖజనకే మదాయాసం కెమ్నవ్యపనయసి. ఎందుకు చెరిపోయేవయ్యా నా తలరాతనిది? బ్రహ్మ రాశాడు, బ్రహ్మ రాశాడు, చెరిపేయగలుగుతావు. నీకు ఆ సామర్థ్యం ఉన్నది. ఎందుకు చెరుపు అంటే, నా భక్తుడు రాసింది నేనెందుకు చెరుపుతాననేటువంటి ఒక భావం నీలో ఉన్నట్టుంది, అందుకే చెరిపేయట్లేదు అంటాడు. పరమాత్మని ఆరాధించేటువంటి విధానాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చెప్పబడుతున్నాయి. ఇవన్నీ కూడా నిరంతర శివారాధన చేస్తాడు బ్రహ్మదేవుడు కాబట్టి బ్రహ్మయందు నీకు అనుగ్రహం కలిగి ఉన్నావు. నువ్వు వాడు రాసిన నా తలరాత్రి నువ్వు చెరిపేదలుచుకోలేదు, ఏం చేస్తానికి పోనీ. నేను కూడా బ్రహ్మలాగా నిరంతరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకు కుదరట్లేదు. నా సమస్యలు నన్ను కూతురించట్లేదు కదా, నా అవసరాలను కుదరించవు. రేపు పొద్దునలో రెంట్ కట్టాలి, ఇప్పుడు లేవు, జీతం 10 రోజుల తర్వాత ఇస్తా అన్నాడు. వీడు ఊరుకోడు, ఖాళీ చేయమంటాడు, వాడు జీతం ఇవ్వడు. ఎక్కడో అప్పుడు అప్పు తెచ్చుకోవాలి కదా ఎక్కడో కదా. నా సమస్యలు నన్ను కుదురుగా కూర్చోనించట్లేదు. నేను ధ్యానం చేద్దామంటే కూర్చోనించాలి, కుదురుగా కూర్చుంటే కదా ధ్యానం. నీ శరీరము, నీ మనస్సు, నీ బుద్ధి, నీ చిత్తము, నీ అహంకారము, నీ ప్రజ్ఞలు, నీ ఇంద్రియాలు అన్నీ కుదురుగా కూర్చోవాలి. శరీరం ఒక్కటి కూర్చుంటే ధ్యానం కుదరదు. ధ్యానం చేస్తున్నట్టు నటించకు, నీకే తెలుసు నువ్వేం చేస్తున్నావు అనేది. కూర్చున్నావు అంతే, నమశివాయ నమశివాయ అంటున్నావు, కానీ సమస్యలు లోపల పరిగెత్తుతున్నాయి వేగంగా. శరీరం కదలకుండా కూర్చుంటే మనస్సు వేగంగా పరిగెత్తుతుంది. శరీరం కదులుతూ ఉంటే మనస్సు యొక్క వేగం తగ్గుతుంది. గమనించు, చూసుకో. నువ్వు నడుస్తున్నప్పుడు, పరిగెత్తున్నప్పుడు, నువ్వు పని చేస్తున్నప్పుడు నీ మనస్సు తక్కువ వేగాన్ని కలిగి ఉంటుంది. కదలకుండా ధ్యానాన్ని కూర్చున్నప్పుడు వేగం అందుకుంటుంది. ఆ వేగం ఎంత వేగం అంటే ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ ఒక్కసారి తీసుకొచ్చి పెట్టేస్తుంది బుర్రలోకి. 1 నిమిషం లోపల అన్నిటి గురించి ఆలోచిస్తావు. ఊళ్ళో మా అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉందో, డబ్బులు పంపించలేకపోయాను, ఏమనుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారేమో, ఈ ఉద్యోగం ఊడేట్టుంది, ఈ కంపెనీ మూసేస్తారేమో, ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో సెకండ్ లోపల. ఎందుకు? కదలకుండా శరీరం ఉన్నది, కదిలే మనస్సు ప్రవాహం. అది కారణం ఏంటో తెలుసా? నువ్వు తినే అన్నం. ఎక్కడ పడితే అక్కడ తింటున్నావు కదా, అది దోషం. అది ఆ వండేవాడు పరమ దుర్మార్గ స్వభావాలు కలిగినటువంటి వాడు. వాడు సినిమాలు చూసి అక్కడ ఇక్కడ చెడు సహవాసాలు చేసి దుర్భాషలు ఆడుకుంటూ వాడు వంట చేస్తాడు. అవన్నీ అన్నం గ్రహిస్తుంది, అదే తిన్నావు. ఆ భావాలని నీలోకి ఎక్కేస్తా, నీకు తెలియవు, అవి పాస్ అవుతోంది. అది అన్నంలోంచి భావం, భావంలోంచి అన్నము ఏర్పడుతుంది. అన్నంలోంచి భావం, భావంలోంచి అన్నము, అన్నంలోంచి మళ్ళీ భావం, భావంలోంచి సంతానము. భావం కనపడదు,
కనపడని భావం వల్ల అన్నం ఏర్పడుతోంది. ఆ అన్నం యొక్క సారం ఏదైతే అది కనపడదు, అందులో సంతానం వస్తాడు. ఎంత భావమే చేస్తుంది, భావజగత్ అంటారు. ఆ భావం శుద్ధిగా ప్రశాంతంగా ఉండాలి అంటే ధర్మాచరణ సమయము, కాలము, అన్నము, ఈ రెండే ముఖ్యం. ఈ రెండిటితోనే సమస్త విశ్వము అనుసంధానమై ఉన్నది. కాలాన్ని గుర్తించు. సూర్యుడి యొక్క కదలికల్ని బట్టి ఉంటుంది నీలో జీర్ణము అజీర్ణం అనేటువంటి పని. ఏది తింటున్నావు, ఏది జీర్ణమవుతోంది, ఏది కాటలేదు, ఏది అసిడిటీగా మారుతున్నది నీకు. కడుపులో మంట, పేగుల్లో మంట, దగ్గు, గొంతులు మంటలు. నువ్వు తినకూడని సమయాల్లో తినకూడని పదార్థాలు తిన్నావు, అది అరగదు. సూర్యకిరణాలకి తినవలసిన సమయం వేరు. ఏ కిరణంలో ఏ శక్తి ఉందో కూడా అద్భుతంగా చెప్తుంది మనం వేదం. కాలము, ఏ కాలంలో తినాలి, ఏ కాలంలో తినకూడదు. పొద్దున్నే సూర్యోదయం తర్వాత 1 గంట తర్వాత హెవీ ఫుడ్ తీసుకో, పర్వాలేదు. బ్రేక్ఫాస్ట్ అంటున్నారే, బ్రేక్ఫాస్ట్ కాదు, ఫుల్ ఫాస్టే. మొత్తం చక్కగా తినేసి మొత్తం. సూర్యుడు ఉదయిస్తూ పైకి వస్తున్నాడు, ఎంత తిన్నా అరిగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటావు. సూర్యుడు అస్తమించే సమయానికి ఆహారం తగ్గించేస్తూ ఉండాలి. పూర్తిగా అస్తమయంతే చాలా తగ్గించాలి ఆహారం, ఎక్కువ తినకూడదు. హెవీ ఫుడ్ రాత్రిపూట తీసుకోకూడదు. చాలామంది రాత్రిపూట తింటే ఒంటి పడుతుంది అన్నం అనుకుంటారు, వంట పట్టదు, ఒళ్ళు వస్తుంది, తర్వాత రోగాలు వస్తాయి. రాత్రిపూట తేలికైన ఆహారం, అల్పాహారమే తీసుకోవాలి. పొద్దున పూట మంచి హెవీ ఫుడ్ తీసుకో, మధ్యాహ్నం కూడా తీసుకో, పర్వాలేదు. 3 దాటిన తర్వాత మధ్యాహ్నం హెవీ ఫుడ్ తీసుకోకూడదు. స్పైసీ ఫుడ్ పొద్దున 12 లోపల తినాలి అని కోరిక పుడితే సాధ్యమైనంత అవాయిడ్ చేసేయాలి దాన్ని. ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు, దోషం ఏముండదు. అది తింటే 12-1 గంటల లోపల తినాలి. ఆ మసాలాలు, స్పైసెస్ అన్ని కరిగించేటువంటి శక్తి 12-1 గంట కిరణాలకు ఉంటాయి. మార్తాండ భైరవుడు ఏ శక్తి ఉండదు, దాని ముందు ఆగదు. ఆ తాపాలను నశింపజేస్తున్నది, తపనడు కదా. 3 తర్వాత ఇట్లాంటి స్పైసీ ఫుడ్ తిన్నాం అనుకో, రాత్రిపూట, సాయంత్రం పూట, అట్లా స్పైసీ ఫుడ్స్ ఇవన్నీ చుట్టూ రమ్మేవి, అవి అరగవు. అవి శరీరంలో అనేక దోషాలని క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు తెలియదు నీకు, అది కొంతకాలం తర్వాత వస్తుంది. మొక్క నాటుతున్నావు, ఇప్పుడే అది వస్తుంది. ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చిన ఆహారం అంతా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. అన్ని శాస్త్రాలు నువ్వు ఆరోగ్యంగా ఆయుష్మంతుడిగా ఉండాలని చెప్తున్నాయి. మన శాస్త్రాలని కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఆహారం ఎప్పుడు తినాలని చెప్తున్నాయి. ఆయుష్మంతుడిగా ఉండటం కోసం ఏ ధర్మాన్ని ఆచరించాలని చెప్తున్నాయి. ఇవి రెండే కదా కారణం. చిన్న ఆరోగ్యం పాడితే పెద్ద పెద్ద ఆసుపత్రులు, హైదరాబాద్లో ఇంద్రభవనాలు లాంటి ఆసుపత్రులు ఎంత గ్రాండ్గా వెల్కమ్ చెప్తారో. తెల్ల డ్రెస్లు వేసుకుని లోపలికి వచ్చి 10 మంది వస్తారు నేను తీసుకెళ్ళడానికి. ఏమి లైట్లు, ఏమి ఏసీలు, ఏమి ఆకర్షణలు, అమ్మో స్వర్గంలో అడుగుపెట్టేట్టే ఉంటుంది. నీ దగ్గర డబ్బంతా లాక్కుని కానీ వదలరు వాళ్ళు. నువ్వు తిన్నానమే, రోడ్డు మీద తిన్నావు, ఎక్కడ పడితే అక్కడ. అన్నం యొక్క రహస్యం తెలియటలే. పవిత్రంగా ఉండాలి. భోజనం కూర్చొని చేయాలి, నిలబడి తినకూడదు. నిలబడి తినటం వల్ల నీ శరీరంలో ఆ అన్నసారము ఎన్ని ప్రాంతాలు చేరదది. కూర్చునే తినాలి భోజనం, నిలబడి ఏది తినకూడదు. మంచినీళ్లు కూడా కూర్చునే తాగాలి. నువ్వు నిలబడి చేస్తే మాత్రము పశువుతో సమానం అయిపోతుంది. బలం వస్తుంది నీకు, బుద్ధి ఉండదు అంతే. ధారణ, జ్ఞానము, వాక్కు యందు మాధుర్యము ఇవేవి ఉండవు. పరుషంగా వచ్చేస్తాయి వాక్కులు. అవతలి వాడు ఏదన్నా మనతో మాట్లాడితే కోపం వచ్చేస్తుంది మనకి. ఎందుకు వస్తుంది కోపం? నువ్వు తిన్న అన్నం అటువంటిది. పరుషమైన వాక్కులు వస్తాయి. వాక్కు సరళంగా మధురంగా ఉండదు, మృదువుగా ఉండదు. ఆలోచన పరుషంగా ఉంటుంది, కోపంగా ఉంటుంది. నా అంతటి వాళ్ళేడి నా అహం పుట్టుకొచ్చి వాడిని కొడదామా, వీడిని కొడదామా, నీకెట్టా వచ్చి అవతల వాడికి వస్తుంది కదా, వాడు కూడా నేను 4 అనిపోతాడు. అన్న రహస్యాలు, అన్నము కాలము, ఈ రెండింటితోనే అనుసంధానమై ఉన్నాం అందరం కూడా. ప్రపంచంలో ఉండే ఫార్మసీ కంపెనీలన్నీ కూడా ఈ రెండింటిని బేస్ చేసుకునే మందులు తయారు చేస్తాయి. నువ్వేం చదువుకున్నావు తెలియదు కానీ మూలం అదే. ఎక్కువ అమెరికాలో, చైనాలో ఫార్మా కంపెనీలు కొన్ని $1 ట్రిలియన్ బిజినెస్ చేస్తున్నాయి. మూలం ఏంటి? అన్నము కాలము, ఈ రెండింటిని బేస్ చేసుకుని తయారవుతాయి ఇవన్నీ కూడా. తెలియకపోతే వెళ్ళి చూడండి ఫార్మసీ కంపెనీలో వాళ్ళ ఫార్ములా ఎలా తయారవుతుందని ఉండేది.
రూపాయికి 10-20 మాత్రలు దొరికేదాన్ని ఆ 10 మాత్రల టాబ్లెట్స్ ఆ షీట్ ఏదైతుందో 150, 200, 300 రూపాయలు ఇష్టం వచ్చినట్టు తగరం కాగితంలో పెట్టి అమ్మేస్తుంటారు. అది రూపాయికి 10. సరే, వాడి వ్యాపారం వాడి తర్వాత విషయం. ఇవన్నీ ఈ స్థితి దాకా ఎందుకు వచ్చింది నీకంటే కాలాన్ని గుర్తించలేదు, నువ్వు అన్నాన్ని గుర్తించలేదు, ధర్మం తెలియటంలే. ధర్మం అంటే ఇదే, కాలాన్ని గురించి వివరిస్తుంది, అన్నాన్ని గురించి వివరిస్తుంది ధర్మం. నీ ప్రయాణం, నువ్వు శ్వాస ఉన్నంత వరకు, శ్వాస ఆగిపోయేంత వరకు నీ ప్రయాణం ఎలా వెళ్ళాలని చెప్తోంది ధర్మం. అదేది వినలే, పెద్దల వాక్కులు ఏం వినలే, నీకు రుచించలేదు. అనుభవించే సమయానికి అనుభవిస్తావు, అప్పుడు ఎవడు ఆదుకోడు. శిథిలమైపోయినటువంటి శరీరంలో ఆ శరీరాన్ని మొయ్యక తప్పదు నీకు. శరీరాన్ని మోస్తున్న ఎద్దే జీవుడు లోపల. శరీరం అంతా శిథిలమైపోయింది, వదిలించుకున్నామంటే కుదరదు. వదిలి వెళ్ళలేవు, లోపల ఉండలేవు. ఒక 4 గదులు ఉన్నటువంటి ఒక ఇంట్లో ఈ మున్సిపాలిటీ వాళ్ళ చెత్తంతా తీసుకొచ్చి వేశారనుకుందాం. 3 గదుల్లో ఒక గదిలో నేను ఉంచారు. నీ పరిస్థితి ఏంటి? డంపింగ్ యార్డ్లు ఉంటాయి కదా ఇక్కడ, ఆ డంపింగ్ యార్డ్లో ఉన్న లోపల నువ్వు లోపల ఉండలేవు, బయటికి పోలేవు, శరీరాన్ని వదిలిపోలేవు. ఆ స్థితి వస్తుంది నాయన. ధర్మాన్ని విని తెలుసుకుని అడిగి ఆచరించిన వాడు మాత్రమే సుఖంగా ఉంటాడు. శరీరాన్ని వదిలే సమయానికి ప్రశాంతంగా శరీరాన్ని వదలగలుగుతాడు భగవన్నామం చేసుకుంటూ. మిగతా వాళ్ళకి ఉండదు అవకాశం. అది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి, వినాలి. ఎక్కడైనా సత్సంగం జరుగుతుంటే వెళ్ళి వినాలి. ఏం కొంపలటుకు పోయి పనులు ఉన్నాయి కనుక నీకు సమయం చేసుకుని వెళ్ళాలి. అమృతమైనటువంటి వాక్కులు నీకోసమే, వారు చెప్తున్నవి విను. అందులో నీకు ఏది ఆచరణకి అనుకూలంగా ఉందో అది మాత్రం ఆచరించు. అన్నీ ఆచరించలేవు, అసాధ్యం. అది ఏది సాధ్యమో దాన్ని ఆచరించు. ఒకసారి ధర్మాచరణలోకి వచ్చిన తర్వాత మెల్లిగా మార్గం నీకు సుగమం అవుతుంది ఏదో ఒక నాటికి. దురధిప గృహ ద్వారఘటకే, దుర్మార్గుల ధనికుల యొక్క కొంపల ముందు, వాళ్ళ ద్వారాల ముందు పడి కాపలా కాస్తున్న వాడు ఏమన్నా ఆదుకుంటాడని? వాడు ఎందుకు ఆదుకుంటాడు? ఆదుకునేవాడు వాడు. వాడిని గుర్తించకుండా నువ్వు వీళ్ళ కొంపల చుట్టూ తిరుగుతున్నావు. వీడు ధనవంతుడు, వీడు బలవంతుడు, వాడు అది ఇస్తాడు, వీడు రాజు ఇది ఇస్తాడు అటువంటి వీళ్ళేమిటి అడిగేది? నువ్వు భగవంతుడిని ప్రార్థన చెయ్యి, ధర్మాన్ని ఆచరించు, నీకు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండు. ఈశ్వరుడు ఏది ఇస్తాడో అదే ఐశ్వర్యం. ఆరోగ్యమే ఐశ్వర్యం. నీకు చాలని సంపాదన పర్వాలేదు, రోగాలైతే రాలేదు కదా. వాడు చాలా సంపాదిస్తున్నాడు, సంపాదించితే డాక్టర్లు పోషిస్తున్నాడు. వాడు డాక్టర్ని, లాయర్లని, పోలీస్ స్టేషన్లోను రౌడీల్ని, వీధి నాయకుల్ని, వీళ్ళకందరికీ పంచాల్సి వస్తుంది. వాడికి ఎక్కువ సంపాదించి వాడు అడిపోతుంది. వాడి నీకు ఆ స్థితి లేదు, తక్కువ సంపాదిస్తున్నావు, సుఖంగా ఉన్నావు కదా, ఆరోగ్యం బాగుంది కదా. ఈశ్వరుడు ఇచ్చిన ఐశ్వర్యం అది. నువ్వు ఎప్పుడైతే ఈశ్వరుని గమనించడం మొదలెడతావో ఈశ్వరుడు కూడా నిన్ను గమనిస్తాడు నాయన. నువ్వు ఎప్పుడైతే వాడిని తలవటం మొదలెడతావో అప్పుడు వాడు కూడా నీ వైపుకి తిరుగుతాడు. నీ అవసరాలేంటి, నీ స్థాయి ఏమిటి, నీ అర్హత ఏమిటి, నువ్వు చేస్తున్న సత్కర్మలు ఏమిటి, చేసిన దుష్కర్మలు ఏమిటి అన్నీ గమనిస్తూ ఉంటాడు వాడు. మరీ ఆపదలో ఉన్నప్పుడు టక్కుమని వచ్చి ఆదుకుంటాడు. చిన్న చితక కష్టాలు, నువ్వు చేసిన కర్మలు అనుభవించకుండా ఎట్లా? అనుభవించు, చూస్తూనే ఉంటాడు, అనుభవించు. ఒక ఆవిడ నా వెంబడి కాశీయాత్రకు వచ్చింది. 40 రోజుల యాత్ర, 9 జ్యోతిర్లింగాలు, 11 శక్తిపీఠాలు, 108 నదుల్లో స్నానాలు, కాశీలు 9 నిద్రలు, కాశీలు హోమము, ఇవన్నీ అప్పుడు షెడ్యూల్ మాది 10 ఏళ్ళ క్రితం మాట. ఒక ఆవిడ గోడ లేనిదే నడవలేదు. ఆమె గోడలు పట్టుకుని నడుస్తుంది. ఇంట్లో మోకాలు చెప్పులు మొత్తం అరిగిపోయినాయి. గోడలు పట్టుకుని నడుస్తుంది ఇంట్లో. కానీ మరీ అవసరానికి మాత్రం లేకపోతే కూర్చొనే పడుకునే అంతే. నేను వస్తాను కాశీకి అనేది. సరే రామ్మా. ఆ పక్కింటి వాళ్ళంతా వస్తున్నారు మాతో. వాళ్ళ కొడుకు కోడలు వచ్చి, ఏం స్వామి ఈ పరిస్థితి ఇది, గోడ ఉండాలి, ఎక్కడికక్కడ మీరు గోడలు ఎక్కడ తెస్తారు, నుంచోలేదామె, నీకెందుకురా నాయన, మీ అమ్మని పంపి నేను చూసుకుంటాను. వాళ్ళ ఇంట్లో పెద్ద సంగ్రామం అయింది. అన్ని ఏమైనా సరే ఆమె కూడా నేను ఏమైనా వెళ్తాను, గురుగారు ఇప్పుడు వెళ్తానని.
ఆ పక్కెళ్ళి వాళ్ళు కూడా చెప్పారు మేమంతా ఉన్నాం కదా అని చెప్పేసి. ఇక వాళ్ళు ఇష్టం లేకుండా ఎట్లా పంపించారు నా వెంబడి. హైదరాబాద్ నుంచి బస్సు మొత్తం హైదరాబాద్ దాకా 40 రోజులు కూడా బస్సే. ఒక 10 సార్లు పడిపోయింది రోడ్డు మీద. నేను చూస్తూనే ఉంటా అక్కడ. పడింది చూస్తున్నా. 10-15 సార్లు పడింది. నిలబడలేదు పాపం, బ్యాలెన్స్ కుదరదు, మోకాళ్ళు. 40 రోజుల యాత్ర పూర్తయింది. అన్ని నదుల్లో స్నానం చేసింది, అన్ని దర్శనాలు అయింది, 9 నిద్రలు చేసింది కాశీలో. పార్వతీ కళ్యాణం ఘట్టని చెప్పి కళ్యాణం చేయించాము. అప్పుడు అన్ని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఏదో సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్తే చక్కగా నడుస్తుంది ఆమె. నడుస్తోంది, కొడుకి కోడలికి అంతా వంట చేసి పెడుతోంది, మనవాళ్ళకి. ఇప్పుడు కూడా ఉంది ఆవిడ, ఇప్పుడు కూడా ఉంది. పెద్ద మనిషి అయిపోయింది కానీ ఇప్పటికీ ఉంది, నడుస్తోంది. దైవ బలం, మానవ బలం, పశుబలం, ఆర్థిక బలం, జనబలం. ఇందులో దేన్ని ఫాలో అవుతున్నావు నువ్వు? నీ దగ్గరున్న ఆర్థిక బలమా? ఇతరులు లాగేస్తారు, అది నీకు సంతృప్తిగా ఉండదు. బుద్ధి బలమా? ఇతరుల్ని మోసం చేసే ఆలోచనలు వస్తే సమాజం ఏదో ఒకనాడు నీకు అది మోసం చేస్తుంది. జనబలమా? నువ్వు తప్పు చేసావని వాళ్ళకి తెలిస్తే ఈ జనమే నేను కొట్టి చంపేస్తారు. ఏ జనం నీకు సపోర్ట్ చేస్తున్నారో ఆ జనమే ఎదురు తిరుగుతారు. దైవ బలం, అది నిలుస్తుంది, అదే కోరుకోవాలి. నిరంతరం భగవద్ధ్యానం చేసుకుంటూ నిస్వార్థంగా పరమాత్మని ఆరాధించిన వాడు సుఖంగా ఉంటాడు. నమ్మలేనివి ఈ రోజున డాక్టర్లే నమ్మరు, అటువంటి అద్భుతాలు ఉన్నాయి. ఆవిడ నిజంగానే గోడలేదే నడవలేదు ఆవిడ. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది వసంత నగర్ కాలనీలో. కొడుకు, కోడలు, మనవరాలు అందరూ ఎవరి ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆవిడ ఒక్కతే వంట చేసేందరికి బాక్సులు కట్టి పంపిస్తుంది. నడుస్తున్నది బ్రహ్మాండం, ఏం లేదు, కంప్లైంట్ ఏం లేదు, ఏ మందులు లేవు. దైవబలం. భగవంతుణ్ణి నమ్మాలి. నమ్మకపోతే నీ ఇష్టం. నమ్మకపోతే వాడే వచ్చి కొట్టాడు, నీ కర్మకి నేను వదిలేస్తా అంతే. నమ్మేమనుకో, అయ్యో వీడు నా భక్తుడే, ఆపదలే ఉన్నాడే, వీడిని కాపాడాడే అనేటువంటి ఒక ఆలోచన వాడికి వస్తుంది. నమ్మలేదనుకో, సరే వాడి ప్రయత్నం వాడు చేస్తున్నాడు, సమర్థుడే. 4 కొడుకులు ఉన్నారు, పెద్దవాడు బాగా చదువుకున్నాడు, మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది. 2వ వాడు తక్కువ చదువుకున్నాడు, చిన్న ఉద్యోగం వచ్చింది. 3వ వాడికి చదువు అవ్వలేదు, సరే వ్యాపారం ఏదో పెట్టుకున్నాడు. 4వ వాడు కుంటివాడు. ఈ 4గురిలో తల్లిదండ్రులు ఎవరిని ఎలా చూస్తారు? తండ్రి ఆలోచన ఎలా ఉంటుంది? పెద్దవాడు చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు, సమర్థుడు, వాడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. 2వ వాడు తక్కువ ఉద్యోగం చేసుకుని, చిన్న ఉద్యోగం చేసుకున్నా కూడా చదువుకుని పర్వాలేదు, వాడు కూడా చూసుకుంటాడు. 3వ వాడు చదవలేదు కానీ వ్యాపారాలు తెలివి బ్రహ్మాండంగా ఉంది, వాడు పర్వాలేదు. 4వ వాడు అవిటివాడు, పాపం వాడు ఏం చేసుకోలేడు, చదువు కూడా అబ్బలేదు. కాబట్టి సహజంగానే తండ్రి వాడికి ఆస్తి ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే ఈ ముగ్గురు బతకగలుగుతారు, వీడు బతకలేడు, ఎక్కువ ఆస్తి ఇస్తాడు. పరమాత్మ కూడా అంతే. వాడిని నమ్ముకున్నావు అనుకో, నీ సమస్యల్ని వాడు పరిష్కరిస్తాడు. నిన్ను నువ్వే నమ్ముకున్నావు అనుకో, సరే బలవంతుడు వీడు చేసుకుంటాడే, వదిలేస్తాడు. నువ్వు సమర్థుడివే, చదువుకున్నావు, ఉద్యోగం ఉంది, బలం ఉంది, డబ్బు సంపాదిస్తున్నావు, నువ్వు బతకగలవు అని వదిలేస్తాడు వాడు కూడా. సమస్య అంటూ వచ్చినప్పుడు అప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ భక్తి పుట్టుకొచ్చింది అనుకో, వాడేం చూడవు. అప్పటికప్పుడు రెడీమేడ్ భక్తి వస్తుంటుంది ఒక్కొక్కసారి మనకి. శివరాత్రి అప్పుడు, వైకుంఠ ఏకాదశి అప్పుడు, శని త్రయోదశి అప్పుడు రెడీమేడ్ భక్తులు అనమాట వీళ్ళంతా. ఆ రోజు మాత్రం కనపడతారు గుళ్ళో, ఏం పట్టించుకోలేదు. నిరంతరం ఉండాలి. నీకు ఉన్నా లేకపోయినా భగవంతుని ఆరాధిస్తూనే ఉండాలి నీ విధి. ఎందుకంటే వాడే నేను పుట్టించాడు. నీకు దేహము, బుద్ధి, జ్ఞానము, చదువు, ఉద్యోగం, వ్యాపారం, భార్య, పిల్లలు అన్ని వాడిస్తున్నదే, నీకు అర్థం కావట్లే. వాడికి రోజు ఒక నమస్కారం చేయటం నీకు నొప్పిగా ఉంది, ఆ టైం సరిపోవట్లేదా? నీకు ఉద్యోగం ఇచ్చిన వాడి కొంప ముందు పడి ఓ వెళ్ళాడతావే, వాడు ఉద్యోగం పీకేస్తాడని. దురధిప గృహ ద్వార ఘటకే, వాడు పరమ దుర్మార్గుడు, కొంపలు ముంచి దేశాన్ని ముంచి వాడు కంపెనీ పెట్టి నీకు ఉద్యోగం ఇచ్చాడు. వాడి ముందు చేతులు కట్టుకుంటున్నావు. వాడి లాంటి వాళ్ళని కోట్ల మందిని పుట్టించిన వీడిని పట్టించుకోవా, వీడి ముందు చేతులు కట్టుకోవా? రోజు పొద్దున్నే నమస్కారం చేయడానికి ఎన్ని నొప్పి వచ్చింది నీకు? దుర్మార్గులు కొంపల ముందు పడే కన్నా కూడా శివారాధన
క్రమ పద్ధతితో క్రమంగా నిత్యము చేసేటువంటి వాడు తృప్తిగా సుఖంగా ఉన్న దాంట్లోనే చక్కగా జీవిస్తాడు, ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఐశ్వర్యం అంటే ఏంటి ఆయన? ఆకలి వెయ్యటము, ఆకలి వేసినప్పుడు అన్నాన్ని కలిగి ఉండటము, అది ఐశ్వర్యం అంటే. డబ్బు కాదు. ఎంత డబ్బున్నా తినలేని పరిస్థితి వస్తే నీ ఐశ్వర్యం ఎత్తినేసి కొట్టుకుంటావా? షుగరు, బీపీ, థైరాయిడ్, క్యాన్సరు, అల్సరు, ఏం తినలేవు. ఎందుకు నీ ఐశ్వర్యం? ఆకలి ఉండాలి, అన్నము ఉండాలి, అరగాలి, అది ఐశ్వర్యం అంటే. నిద్ర పట్టాలి, అది ఐశ్వర్యం అంటే. మంచి భార్య, నీ మనస్సుకు అనుగుణంగా నడుచుకునే భార్య, అది ఐశ్వర్యం అంటే. నీ ఆజ్ఞను ధిక్కరించినటువంటి కొడుకుడు ఐశ్వర్యం అంటే. అసలైన ఐశ్వర్యం అది, డబ్బు కాదు. నువ్వు డబ్బు, ఇల్లు, కారు వాటి మీద దృష్టి పెట్టా జనాలు అవన్నీ కూడా అవేమి నిన్ను ఆదుకోవు. ఇది ఐశ్వర్యం అంటే. మంచి కుమారుడు కలగాలి, తల్లిదండ్రుల్ని పూజించి గౌరవించి వాళ్ళని ఆదుకునేటువంటి మంచి ఉత్తమ సంతానం కలగాలి, వాళ్ళు ఐశ్వర్యం అంటే. సంతానం లేని వాడి దరిద్రుడు, సంతానం ఉండి కూడా దుర్మార్గులు పుడితే వాడి దరిద్రుడే. కొడుకుల మీద కేసులు పెడుతున్నారు తల్లిదండ్రులు. కారణం ఏంటి? ఆస్తులైన రాజకీయాలు వెలగొట్టేస్తున్నారు తల్లిదండ్రుల్ని. పాపం వృద్ధాప్యంలో ఎక్కడికి పోతారు? కేసులు పెడుతున్నారు. తల్లి తండ్రి కుమారుల మధ్యనే ఇటువంటి స్థితి ఏర్పడుతోంది. కారణం, నువ్వు ధర్మ మార్గాన్ని నమ్మకుండా డబ్బుని నమ్మావు. ఆ డబ్బు నేను ఇక్కడికి చేర్చింది. ఇది శివుణ్ణి నమ్ము నాయన, శివారాధన చేయి, మార్గం అప్పుడు సుగమం అవుతుంది. ఫలితాన్ని ఆశించకో, చేస్తూ పో శివారాధన నిత్యము. నీకు ఎప్పుడు సమయం దొరుకుతుందో అప్పుడే స్నానం చేసి శుచిగా ఉతికిన వస్త్రాలతో దేవాలయంలోకి రావాలి. వాళ్ళని వీళ్ళని ముట్టుకుని ఒంటెలకి టాయిలెట్లకి వెళ్ళిన బట్టలతో గుళ్ళోకి రాకూడదు. ఇక వేరే గత్యంతరం లేదు. దూరంగా ఉంటే అప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుని నీళ్లు చల్లుకొని కాస్త ఆచమనం చేసి అప్పుడు గుళ్ళోకి రావాలి. శుచిగా ఉండాలి. పరమాత్మ నివాసానికి వస్తున్నాను. రాగానే అక్కడ ద్వారం దగ్గరే భస్మం పెట్టాము, కుంకుమ పెట్టాము, అలంకారం చేసుకో, నుదుట తిలకధారణ చేయి. తిలకధారణ లేకుండా దేవుడి ముందు నిలబడకూడదు. ఒక క్రమాన్ని అలవాటు చేసుకుంటే మెల్లిగా భగవంతుడి దృష్టి నీ మీద పడుతుంది. దురాశా భూయిష్టే దురధిపగృహ ద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే మదేయం ప్రీతిశ్చేత్ శివ తవ కృతార్థ ఖలు వయం కృతార్థ ఖలు. ప్రీతిశ్చేత్, నా యందు ప్రీతి కలిగి ఉంటే చాలు. నా నుదుటిని ఏది రాసి ఉంటే అదే అనుభవిస్తాను పరమాత్మ. నాకేం అసంతృప్తి ఏం లేదు. నేను చేసిన కర్మే కదా. నాకు వచ్చిన రోగాన్ని నేను అనుభవించకుండా బాధపడిపోయి వాళ్ళతో ప్రయోజనం ఏమిటి? వాళ్ళు తీరుస్తారా? నా కర్మే నాకు వ్యాధిగా వచ్చింది, నేనే అనుభవించాలి. ఎవరితో చెప్పుకున్నా మూలగాల్సింది నువ్వే, వాళ్ళే మూలగా నీ బదులు. భగవదారాధన యొక్క విశేషం అది. శంకర భగవత్పాదులు వారు శతశ్లోకిగా వివరించారు. పరిపరి విధాల సంచరిస్తున్నటువంటి ఆ మనోమార్గాలన్నీ కూడా చక్కగా గమనించి వాటి యొక్క భావాన్ని విశదీకరించారు. అంత గొప్పది శివానంద లహరి అనేటువంటిది. అందులో ఇవాళ 19వ శ్లోకం చెప్పుకున్నాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేస్య గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.